ఒక్కొక్క ఊరికో ఇద్దరు ఉంటారు పండితులు కవులు. ప్రతి సభలోనూ ఇంకా వాళ్ళిద్దరే కనపడతారు. కొన్ని చోట్ల నలుగురు ఉంటారు, అది వేరే విషయం, నగరాన్ని బట్టి. ఇక వీళ్ళు వచ్చేటప్పుడే అసలు నువ్వు నన్ను పొగుడు నేను పొగుడుతా అని అనుకుని వస్తారేమో అన్నట్టుగా ఉంటుంది వ్యవహారం అంతా. వీళ్ళ గురించి ఒక గమ్మత్తైన చమత్కార పద్యం ఉంది, సంస్కృతంలో శ్లోకం ఉంది, దానికి అనువాదం. ఉష్ట్రములదైన వైవాహికోత్సవమున గానమునరించిన వివేట్క గార్ధభములు ఎంత చక్కందనమ్ము మరెంత సుస్వరమ్ము నా మెచ్చుకొనును పరస్పరమ్ము. ఉష్ట్రములదైన వైవాహికోత్సవమున, ఉష్ట్రం అంటే ఒంటె, ఒంటెలు పెళ్లి చేసుకుంటున్నాయట. గానమునరించిన వివేట్క గార్ధభములు, గాడిదల సంగీతం పాడుతున్నాయి, మంగళవాద్యాలు. ఇప్పుడు వెంటనే ఎంత చక్కందనమ్ము అన్నాయట ఈ గాడిదలు తమ పాటలో భాగంగా. ఎంత అందంగా ఉన్నారో అన్నట్టు. ఈ ఒంటెలు ఎంత అందంగా ఉంటాయి మనకు తెలిసి, ఎంత పొడుగు మేడ అది. వెంటనే ఒంటెలు ఏమన్నాయట, ఎంత సుస్వరమ్ము, ఆహా మీకంటే ఎవరన్నా సంగీత రంగంలో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అసలు అని గాడిదల సంగీతాన్ని ఒంటెలు మెచ్చుకునేట, ఒంటెల సౌందర్యాన్ని గాడిదలు మెచ్చుకునేట. పరస్పరము, ఇలాగే నాయకులు కానీ కొంతమంది సాహిత్యవేత్తలు కానీ వేదికలెక్కి పరస్పరం డబ్బా కొట్టుకుంటూ ఉంటారు. సొంత డబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని 3 రకాల డబ్బాలు చెబుతారు. అందులో ఇది పరస్పర డబ్బా అని చెప్పారు. అలాగే ఈ వారం ఒక మంచి సామెత, ఏటికి ఏడాది పురాణాలు చెప్పేవాడికి ఎదుటివాడు కొనుక్కుబాట్లు ఏం తెలుస్తాయి అన్నారు. పూర్వం గుళ్ళల్లో పురాణాలు చెప్పినప్పుడు వచ్చింది. ఎందుకంటే మంచి రోజని మాఘమాసం అంతా మాఘ పురాణం చెప్పాలని, కార్తీక మాసం అంతా కార్తీక పురాణం చెప్పాలని, అసలు ఏ నెలకు పురాణం లేదు, అన్నిటికీ ఉన్నాయి. ప్రతి నెల ప్రతిరోజు చెబుతుంటే ఎవడొచ్చి వింటాడు? మొత్తం అంతా చెప్పేవారు, ఏదో అక్కడక్కడ పద్యాలు చెప్పడం కాదు. అందుకే పురాణాల్లో ఉండే మూల కథలు కూడా పల్లెటూళ్ళలో వ్యాప్తిలో ఉన్నాయి. అలాంటి పురాణాలు వింటుంటే ఓ ముసలావిడ మంచి, పైగా వినేవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కదండి. ఆ గుళ్ళోనే స్తంభానికి ఒకడు కూర్చుంటాడు శుభ్రంగా జారలబడి. అందుకని మధ్యలో ఈయన ఏదో పాడుతూ ఉంటే అలా కునుకు లాగేస్తూ ఉంటారు. అలా ఒక ఆవిడని లేపి, ఏమిటి పంతులు గారు అలా చెబుతూ ఉంటేను ఏటా నిద్రది, ఏటికి ఏడాది పురాణాలు చెప్పేవాడికి ఎదుటివాడు కునుకుబాట్లు ఏం తెలుస్తాయి చెప్పుకొని. అలాగే ఏదైనా మనం సభలో కానీ టీవీలో కానీ బయట ఎక్కడైనా మాట్లాడినప్పుడు పోనీ 10 మందిలో కూర్చున్నా సరే ఎదుటి వాళ్ళు వింటున్నారా లేదా అని గమనించాలి. వినట్లేదు, ఒకళ్ళిద్దరికి నిద్ర వస్తుంది అంటే వాళ్ళ ఆసక్తులు వేరుగా ఉన్నప్పుడు మనం అక్కడ ఏదో చెప్పడం అనవసరం. కొంతమంది మన మీద ఉండే గౌరవంతో వింటారు, ఏమనుకుంటారో అని, తీర్థం కోసం ప్రసాదం కోసం అన్నట్టుగా. అలాగే ఈ వారం ఒక మంచి జాతీయం, గాడిద గుడ్డు వాడికేం తెలుసు అంటారు. గాడిద గుడ్డు ఏమిటండి? అసాధ్యమైన, ఎన్నడూ జరగనటువంటి పదార్థాలు పేర్లు ఇలా ఉంటాయి. ఏమిటి గాడిద గుడ్డు అంటే? గాడిద ఎప్పుడు గుడ్డు పెట్టదు. పక్షులు గుడ్డు పెడతాయి కానీ జంతువు కాబట్టి ఇది గుడ్డు పెట్టదు, పిల్లల్ని పెట్టాలి. గాడిద గుడ్డు పెట్టడం ఎంత నిజమో ఈయన చెప్పిన మాట అంతే నిజం అని చెప్పడం కోసం గాడిద గుడ్డు అన్నది. ఇక్కడ ఒక్క మాట సరదాగా చెబుతాను. విదేశాల బోర్డు తిరిగి వచ్చిన వ్యక్తిగా కొన్ని దేశాల్లోనండి వాళ్ళకి విసుగొచ్చినా నమ్మకపోయినా వాళ్ళు ఏమంటారంటే ఇట్స్ ఇంట్రెస్టింగ్ అంటారు. ముఖ్యంగా అమెరికాలో అయితే నేను నమ్మను కానీ నువ్వు చెప్పేది బాగుంది అని అర్థం అనమాట. దాంతో మనం ఆపేయాలి. ఇంకా ఇంట్రెస్టింగ్ అంటే నేను ఇంట్రెస్ట్ కోసం వెళ్ళిపోతున్నా అని అర్థం, వాడిని వదిలేయాలి. ఇంకా అలాగే గాడిద గుడ్డు అంటే అబద్ధం. అలాగే ఒక మంచి చలోక్తి మునిమానక్షి నరసింహరావు గారు ఒక సందర్భంలో చెప్పారు, కొన్ని మన అమాయకమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే విచిత్రంగా నవ్వు తెప్పిస్తాయి. ఒక ఆవిడ దూర ప్రాంతంలో ఉన్న భర్తకు ఉత్తరం రాసింది. పూర్వకాలం ఎప్పుడో సెల్ ఫోన్లు అవి లేని రోజులు కదా, అందుకని ఉత్తరం రాసింది. ఇప్పుడు ఆ ఉత్తరం వెళ్ళేసరికి ఓ వారం అవుతుంది. ఆ ఉత్తరంలో మళ్ళీ ఆవిడకి అనుమానం వచ్చింది, అందుతుందో అందదో అని. అందుకని అందులో ఏం రాసింది, ఇదిగో ఈ ఉత్తరం అందకపోతే వెంటనే అందలేదని రాయండి, మళ్ళీ ఇంకోటి రాస్తాను, వేరేళ్ళ ఊరుకోకండి అది. ఇప్పుడు అందలేదని ఆయనకి ఎలా తెలియాలి? ఇప్పుడు ఇప్పుడు రాసిందనే విషయం కూడా తెలిస్తే అందలేదనే విషయం తెలుస్తుంది. రాసిందనే విషయం తెలియాలంటే ఈ ఉత్తరం ద్వారానే తెలియాలి. ఈ ఉత్తరమే అందకపోతే అందలేదనే విషయం మాత్రం రాసిందని ఎలా తెలుస్తుంది అసలు? ఇలా మన మాటల్లో తెలియకుండా ఎదుటివాళ్ళని వెరువాళ్ళని చేద్దామని అనుకుని మనం వెరివాళ్ళం అయిపోతూ ఉంటాం. అలాంటివి ఎన్నో చలోక్తులు, మన హాస్యం. అలాగే మువ్వల సుబ్బరామయ్య గారని ఒక ఆయన మంచి హాస్యోక్తులు పుస్తకాలు ప్రత్యేకం ప్రచురించారు. సాహిత్య రంగంలో హాస్యోక్తులు, మొరమరాలు ఇలాంటి పేర్ల మీద. అవి ఈనాటి యువతరం అండి. పెద్ద పెద్ద కావ్యాలు అవి మీరు చదవలేకపోవచ్చు, అంత సమయం లేకపోవచ్చు, అంత పరిజ్ఞానం లేకపోవచ్చు. కానీ ఈ హాస్యోక్తుల పుస్తకాలైనా చదివితే కాస్త ప్రాచీన సాహిత్యాన్ని గురించిన పరిజ్ఞానం రావడంతో పాటుగా జీవితంలో చమత్కార ధోరణి అలవాటయ్యి వాళ్ళ విద్యలు, చదువులు, సమాజం, సంసారం అన్నీ కూడా బాగుంటాయి.